ఏంటి బస్ స్టాండ్లో కూడా కరెంటు పోతుందా? ఏమో నాకు కూడా ఇప్పుడే తెలిసిందనమాట. ఇంతకీ బస్ స్టాండ్లో ఎందుకున్నా అనే కదా ఈరోజు మేము శ్రీశైలం వెళ్ళబోతున్నాం. మమ్మీ ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అంటుంది, అందుకని ఈరోజు వచ్చామన్నమాట. వాన పడుతుంది, అందుకని కరెంటు పోయింది. తర్వాత కాసేపు అయిన తర్వాత కరెంట్ వచ్చేసింది. అండ్ మాకు బస్ అయితే 10కి రావాలి, కానీ ఒక చిన్న ఇష్యూ వల్ల 12కి వచ్చింది. 12:21కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మనం శ్రీశైలానికి వెళ్ళబోతున్నాం. అండ్ లైట్స్ ఆఫ్ చేసేసారు బస్లో ఇప్పుడే. నేను స్ట్రీట్ లైట్ ఉంటుంది కదా, దానివల్ల వీడియో తీస్తున్నాను. గుడ్ నైట్ ఎవ్రీవన్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనమైతే కాసేపు అయిన తర్వాత శ్రీశైలం వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇప్పుడు వచ్చేసాము. బ్యాక్ వచ్చినప్పుడు ఈ సత్రంలో అయితే ఉన్నాము. ఇప్పుడు అక్కడ రూమ్స్ లేవంట, అందుకని వాసి సత్రంకి అయితే వచ్చాము. అండ్ మన రూమ్ కిచెన్ చూస్తే ఎంత బాగుందో. మన రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. మన రూమ్ నెంబర్ 55. ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయిపోయాను. కాసేపు అయిన తర్వాత దర్శనానికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసారా ఏనుగు పిల్లల దగ్గర ఒక క్యూట్ పిల్ల. ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఫోన్స్ లాకర్లో పెట్టేయాలి, వీడియోస్ అయితే తీయలేను, అందుకని దర్శనంలో ఉన్న వీడియో ఏం లేదు. ఆఫ్టర్ 5 hours మేము బయటకు వచ్చామన్నమాట. నేను ఒక ఐస్ క్రీమ్ తీసుకొని చిల్ అవుతున్నాను. తర్వాత నేను ఫ్రెష్ అవ్వడానికి పైకి వచ్చేస్తే మమ్మీ మాత్రం టిఫిన్ కోసం అక్కడ కిందే ఉండిపోయింది. డాడీ టిఫిన్ తీసుకుంటున్నాడు. అండ్ రెడీ అయిపోయాను. బయట వ్యూ చూసారా మన రూమ్ నుంచి, ఎంత బాగుందో. నాకైతే ఇలా గ్రీన్ కలర్లో ఉంటే చాలా ఇష్టం. అండ్ కాసేపు అయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. మమ్మీ నీరసంగా ఉంది అని అంటుంటే టీ ఇప్పించేసాము. తాగిన తర్వాత ఎనర్జీగా నడుస్తుంది. అండ్ మనం అప్పుడు 20 రూపీస్ పెట్టి చింతాకు కొన్నాం కదా, ఇక్కడ చూసారా చెట్టే ఉంది, ఫ్రీగా కోసుకోవచ్చు, ఎవరేమనరు. అండ్ చింత పువ్వు కూడా నేను టేస్ట్ చేశాను. ఇక్కడికైతే మనం వచ్చేసాం అనమాట. ఇప్పుడు కిందకైతే వెళ్ళట్లేదు, మమ్మీ నడవలేదంట. సో ఇక్కడైతే చూసారా డ్యామ్ ఎంత బాగుందో. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది, ఎందుకంటే డ్యామ్స్ ఓపెన్ చేస్తారు కదా. అంటే ఇదే లొకేషన్లో ఫొటోస్ తీసేసుకొని పైకైతే వచ్చేసాము. దీపం పెడదామని చెప్పి తీసుకొని వస్తున్నాను అనమాట నేను. మమ్మీ అయితే దీపం వెలిగిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడే నాకు బొరుగులు మిర్చి తీసేయమన్నాను, తీసివ్వలేదు, ఎందుకంటే ఆటో వచ్చేసింది అనమాట. బస్ స్టాండ్కి వెళ్ళాలి టికెట్స్ తీసుకోవడానికి. కాసేపు తినేసి వెళ్దాం అనుకొని ఈ హోటల్ శ్రావణికి అయితే వచ్చాము. ఏంటో ఈ పేరు వెరైటీగా ఉంది. మమ్మీ అయితే మీల్స్ తీసుకుంది, నేనైతే ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసేద్దామా, చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మనకి 20 minutes ఉంది, ఎందుకంటే బస్ టికెట్స్ బుక్ చేసాం కదా. 8కి అంతా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే 7:40 అయింది. తొందరగా మనం రూమ్కి వెళ్ళేసి ప్యాక్ చేసేయాలి మొత్తం. ఇక్కడ మన కెమెరా ముందు నడుస్తున్నా ఆయన ఎవరైనా మాత్రం నన్ను అడగండి. రూమ్లో మొత్తం అయితే సర్దేశాం అనమాట ఇప్పుడే. అండ్ నేనైతే సూట్ కేసు బయటికి తీసుకెళ్తున్నాను. నాకు ఎందుకో ఇలా వీల్స్ ఉండేది మాత్రం మోయడం అంటే ఇష్టం. అలా ఎత్తేదైతే అంతగా బాగుండదు. ఇప్పుడు తాళాలు వేసేసాము. కీస్ అయితే కింద సెక్షన్లో సబ్మిట్ చేస్తున్నాము. మమ్మీ నీకు ఎలా అనిపిస్తుంది? మమ్మీ కోసం వచ్చాం కదా. మమ్మీ అయితే హ్యాపీగా ఉంది. ఎప్పుడు కెమెరా ఓపెన్ చేసినా అలా నవ్వుతూ ఉంటుంది. ఏమన్నా యాక్టింగ్ అంటే చేయదు. సరేలే, ఇప్పుడైతే మనం బస్ స్టాప్కి వెళ్ళిపోతున్నాము. బస్ స్టాప్కి వచ్చేసాము. మన బస్ అయితే టైం కొనింది, మేము కూడా ఎక్కేసాము. చూసారా ఇప్పుడు కూడా మమ్మీ నవ్వుతూనే ఉంది. కాసేపు అయిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసేస్తారు బస్లో. బయట చూసారా ఎంత చీకటిగా ఉందో. వామ్మో, చీకట్లో ఉన్నా పర్లేదు, కానీ ఇలా అడవిలో మాత్రం ఉండలేము. కాసేపు అయిన తర్వాత మనం నెల్లూరుకి వచ్చేసాం అనమాట. నేను నిద్రపోయాను కదా, బుట్టు కూడా పోయింది. 8కి ఎక్కితే 4 కల్లా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు నిద్రపోవడమే. ఓకే బాయ్.